ఈ రోజున మీరు దేవుని వాక్యం విన్న ఈ వాక్యము, దేవుని వాక్యాన్ని మీ హృదయంలో పదిలిపరుచుకోగలిగితే రానున్న రోజుల్లో ఆ మాటలు మీకు ఖచ్చితంగా ఉపయోగపడాలి. అవును కదా, ఆనాడు దేవుని సేవకులు ఇలా చెప్పారు కదా, ఆదివారం ఈ ప్రసంగం విన్నాను కదా. మీ జీవితంలో ఏదైనా సవాళ్ళు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, మీరు పడిపోయే పరిస్థితులు కనుక వచ్చినప్పుడు ఈ వాక్యం మిమ్మల్ని ఏం చేస్తూ ఉంటుందంటే పురుకొల్పుతూ ఉంటుంది, స్ఫూర్తినిస్తూ ఉంటుంది. అబద్ధాలు ఆడుతున్నావు నువ్వు, మొన్నే కదా చెప్పారు దేవుని సేవకులు అబద్ధం ఆడద్దని, వాక్యం అదే కదా, నువ్వెందుకు అబద్ధాలు ఆడుతున్నావు? వాక్యము నిన్ను పురుకొల్పుతూ ఉంటుంది. లేదంటే ఒకవేళ ఎవరి గురించైనా తప్పుడు ఆలోచన నీ మనసులోకి వచ్చేస్తుంటే, తప్పు కదా అలా ఆలోచన చేయకూడదు కదా, లేఖనం ఏం చెబుతుంది, అలా ఆలోచన చేయొద్దని కదా బైబిల్ చెబుతుందని, ఒకవేళ దురభిప్రాయాలు కానీ తప్పుడు ఆలోచనలు నీ మనసులోకి వస్తున్నప్పుడు వాక్యము నిన్ను పురుకొల్పుతూ ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా అన్యాయం చేయాలి లేదా అక్రమమైన జీవితాన్ని జీవించాలనే ఆరాటపడుతున్న సమయంలో దేవుని వాక్యం నిన్ను ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఏమని? అలాంటి పనులు చేయొద్దు, దేవుని కోసం నిలబడు.